మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరో అద్భుత అంశాన్ని ఆవిష్కరించిన శ్రీహరికోటలో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తల బృందం. నింగిలోకి దూసుకువెళ్లిన యూరప్ కు చెందిన PSLV C-59 నూతన రాకెట్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రేణులు పిలుపునిచ్చిన జగన్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఘోర దౌర్జన్యకాండకు నిరసనగా హిందూ రక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. అనకాపల్లి సూర్యనారాయణమూర్తి దేవస్థానం నుంచి నెహ్రూ చౌక్ వరకు భారీ ర్యాలీలో పాల్గొన్న స్థానికులు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలి. అధికారులకు పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్లు అధికారులతో సమావేశమైన మనోహర్. యూరప్ కు చెందిన పలు ఉపగ్రహాలను మోసుకుంటూ PSLV C-59 రాకెట్ రోదసిలోకి దూసుకువెళ్లింది. సాయంత్రం 4 గంటలకు కౌంట్ డౌన్ ముగియగా PSLV C-59 వాహన నౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రోబా శాటిలైట్లు సూర్యుడికి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి. కరోనా అనేది అత్యంత ప్రకాశవంతమైన భాగం కావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రోబా 3 శాటిలైట్లకు రూపకల్పన చేశారు. కృత్రిమ సూర్యగ్రహణాలకు సృష్టించి కరోనాపై పరిశోధనలు సాగించడం ప్రోబా 3 ప్రత్యేకత. PSLV C-59 प्रमोशन यान का सफलतापूर्ण उत्थापन। रेंज ऑपरेशन डायरेक्टर ने भी इसकी पुष्टि कर दी है। यह पूरी तरह सामान्य उत्थापन है और अपने उद्देश्य रक्षा की ओर बढ़ता हुआ PSLV C-59 The core S-139 stage thrusting along with the solid strap-on motors. Plus 40 seconds. प्रथम चरण का प्रज्वलन जारी है। यह लगभग 109 सेकेंड्स तक चलेगा। इस दौरान कुल 9000 किलो न्यूटन का प्रणोद उत्पन्न करता हुआ प्रथम चरण यान को उद्दिष्ट दिशा की ओर ले जाता हुआ। First stage performance normal. We are 58 seconds into the launch. Burning together. 6 నెలల్లో ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో లేదు అని, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైద్య రంగ పరిస్థితి దయనీయంగా ఉంది అని, వ్యవసాయ రంగం కూడా కుదేలైందన్నారు. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు కావస్తుంది. 6 నెలల కాలంలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ తెలియదన్నారు. తొలిసారిగా చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో మనమంతా కలసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. మనం ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇవాళకి కూడా మన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్ళగలమని జగన్ అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జడ్పీటీసీలను, ఎంపీపీలను, మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి, మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటా. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుందా, కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవకముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా, ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అనంటే, ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది. తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా
చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా కొద్దాం, అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, సంతోషమా? అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు, ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు, వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, సంతోషమా? 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, సంతోషమా? ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000, సంతోషమా అనే మాటలు ఈ రోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు, చాలామంది కూడా చెప్పినారు, అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా, మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను అని అంటే ఈ రోజుకి కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, అన్న నీతో ఒక సమస్య ఉందన్న అంటారు. ఏం నా సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం, నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, అతి నిజాయితీతనము, అతి మంచితనము, ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా, ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే. వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పిల్లలను ఈరోజు చదువుకునే దానికోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునేదానికి మేము ఒప్పుకోము, ఫీజులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు బిల్స్ లేవు. వ్యవసాయం పరిస్థితి అంతే. ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఏ రైతు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయో, కాషాయ జెండాలు చేతబోని జై శ్రీరామ్, హరే కృష్ణ, హరే హరే అంటూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి కొత్తపేట నిరువుబొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ కొంతమంది సెక్యులర్ హిందువుల వల్లనే హిందువులకు అన్యాయం జరుగుతుందన్నారు. హిందూ అమ్మాయిలను వారి తల్లిదండ్రుల కళ్ల ముందే అత్యాచారం చేస్తున్నారు. భార్యను భర్తల కాలం ముందే రేప్ చేస్తున్నారు.
తల్లులను వారి పిల్లల కళ్ల ముందే అత్యాచారం చేస్తున్నారు. జిహాదీ నరరూప రాక్షసులను ఎవరూ ఆపడం లేదు, కనీసం మాట్లాడని కూడా ముందుకు రావడం లేదు అని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలి అని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని జాయింట్ కలెక్టరేట్లు, అలాగే సివిల్ సప్లై, లీగల్, మెట్రాలజీ, విజిలెన్స్, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత సజావుగా, పారదర్శకంగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని, సాంకేతిక సహాయాన్ని తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలకు సత్వర పరిష్కార మార్గం కనుగొనాలని, మరీ క్లిష్టమైతే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని హితవు పలికారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని, రైతులు, అధికారులతో కూడిన కమిటీని కూడా నియమించుకోవాలని చెప్పారు. లక్ష్యాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని, అధికారులకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అందరూ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ నుంచి పీడిఎస్ రైస్ డైవర్షన్ గురించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం తెప్పించుకుని సమగ్రంగా, సమర్థవంతంగా, ఎక్కడ కూడా డైవర్షన్ జరగకుండా చూడాలనే తపనతోటి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు అనేక ప్రాంతాల్లో మేము ఈ ప్రక్షాళన జరగాలనే తపనతో పనిచేస్తూ వచ్చాం. జూన్ 28 మొట్టమొదటిసారి కాకినాడలో 13 గోడౌన్లు పైన మేము దాడులు చేసినప్పుడు సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు రైస్ సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కాన్స్పిరసీ కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారని దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారం రోజుల క్రితం కాకినాడ సందర్శించి దానికి 3 రోజుల ముందు స్టెల్లా అనే నౌకలో పీడిఎస్ రైస్ డైవర్ట్ అవుతుందనే సమాచారం అందించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని, ఇతర అధికారులను అక్కడ పంపించి వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన స్వయంగా వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి. అక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక ఉక్కుపాదంతో, జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదలుగొట్టాలని మొన్న కేబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన, పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడానికి కోసం మేము అహర్నిశలు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము సహకరిస్తాం. మా దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశాం. 1066 కేసుల్లో 62,000 మెట్రిక్ టన్నులు బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది.
దాని మార్కెట్ విలువ 240 కోట్ల రూపాయలు. అయినా వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం. ఒక కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ పూర్తి సమాచారం అందరికీ అందించే విధంగా మా తరఫు నుంచి మేము సహకారం అందించే విధంగా క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి, విలువైన సమాచారం అందించండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి, మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సిందే. మీరు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేసే విధంగా నిజాయితీగా పారదర్శకంగా మీరు చేసుకున్న వ్యాపారాన్ని మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయ్యే విధంగా మీరు నిలబడాలి. అంతేగాని ప్రభుత్వ వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో మాత్రం మీరు పాల్గొంటే చాలా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్రలో మేము ధాన్యం కొనుగోలు చేసే సందర్భంలో ఇక్కడున్న అధికార యంత్రాంగాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఈ రోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 10,59,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇదొక రికార్డు. అందులో ప్రత్యేకంగా 10 రోజుల్లోనే గత 10 రోజుల్లోనే 6,63,000 మెట్రిక్ టన్నులు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ధాన్యం కొనుగోలు చేసింది. ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి, తెలుసుకోండి వాస్తవాలేంటో. ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోర దౌర్జన్యకాండకు నిరసనగా అనకాపల్లిలో సేవ్ హిందూ రక్షా వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనకాపల్లి సూర్యనారాయణమూర్తి దేవస్థానం నుంచి నెహ్రూ చౌక్ వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కొణతాల అప్పలరాజు మరియు పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు తక్షణమే ఆపాలని కోరారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించకపోగా చిన్నయ్య దాసు వంటి వారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇకనైనా హిందువులపై దాడులు జరగకుండా మన కేంద్ర ప్రభుత్వం వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ర్యాలీలో బొలిశెట్టి శ్రీను, సంతోష్ మాత దేవస్థాన చైర్మన్ మారిశెట్టి భాస్కర్, సూర్యనారాయణమూర్తి దేవస్థాన చైర్మన్ బొడ్డెడ మురళి, హిందూ రక్షణ వేదిక సభ్యులు పాల్గొన్నారు. నా పేరు కొనతాల అప్పలరాజు. నేను హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. ఈరోజు మీరందరూ చూస్తున్నారు, వింటున్నారు, అంటున్నారు. ఈరోజు బంగ్లాదేశ్లోని హిందువులపై విపరీతమైన దాడులను ప్రేరేపించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, పైన మగవాళ్ళని అతి కిరాతంగా, అతి దౌర్జన్యంగా చంపడం, నరకడం, కొట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా అన్ని దేశాల ప్రజలు కూడా వీక్షిస్తున్నారు. భారతదేశంలో ఒక భాగమైన ఈ బంగ్లాదేశ్ ఈరోజు భారతదేశం తాలూకా మూల వనరులను తిని ఈరోజు మన మీద తిరగబడుతుంది. ఒకప్పుడు భారతదేశం నుంచి పాకిస్తాన్గా విడిపోయి పాకిస్తాన్ వాళ్ళతో ఉండలేక నాకు సపరేట్ దేశం కావాలంటే అప్పుడు మన ప్రభుత్వం, మన భారతదేశం పూనుకొని లక్షల మంది సైనికులు కోల్పోయినప్పుడు కూడా ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతారని పాకిస్తాన్ చెర నుంచి వాళ్ళని బంగ్లాదేశ్ని విడదీయడం జరిగింది. అటువంటి అన్నం పట్టిన ఈరోజు మన దేశాన్ని, మన ధర్మాన్ని కాలరాయడమే కాకుండా ఈరోజు మన హిందువులపై అతి ఘోరాతిఘోరంగా ప్రవర్తించి మన హిందూ ఆడపిల్లల్ని, హిందూ మహిళల్ని, హిందూ సోదరుల్ని అందరినీ కూడా చాలా దౌర్జన్యాలు చంపడం, అటాక్ చేయడం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు తింటున్న ప్రతి గింజ కూడా మన భారతదేశం నుంచి వచ్చిన సంపదే.
అలాగే ఈరోజు అక్కడ హిందువులకి ఎటువంటి తన్ను లేదని ఆచరణ చూసి వాళ్ళు ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితిని అక్కడ సృష్టించారు. దీనంతటికీ మూల కారణంగా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి కరోనా టైంలో కూడా నిత్యం ఉదయం భోజనం, మధ్యాహ్నం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు చేసినప్పటికీ ఈరోజు ఆ ఇస్కాన్ని విస్మరించి ఇస్కాన్ తాలూకు ఆలయాలు పడగొట్టి మన దేవుడు సనాతన ధర్మాన్ని పాడు చేసి మన దేవదూతలను దూషించి ఈరోజు మనకి పెళ్ళులా తయారయ్యారు. ఈరోజు అక్కడ మన హిందువులకి సింహ స్వప్నం అయినటువంటి కృష్ణదాస్ గారిని ఈరోజు ఫ్లైట్ నుంచి దిగుతుంటే ఆయన అక్కడ అన్యాయంగా అరెస్ట్ చేయడం, ఆయన అడిగిన సమావేశాలకి పర్మిషన్ ఇవ్వకపోవడం, అలాగే అక్కడ మన ఆయనతో ఎవరైతే కలిసి పనిచేస్తున్నారో 55-60 చిల్లరి పెద్దలందరినీ కూడా, హిందూ సంఘ నాయకులందరినీ కూడా అక్కడ దౌర్జన్యంగా ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కనుక ప్రజలందరూ మేలుకోవాలి, హిందువులందరూ మేలుకోవాలి. అక్కడ మన పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉండేది. ఈరోజు 8% బంగ్లాదేశ్లో మన హిందువులు దిగజారిపోయారు. ఈరోజు బంగ్లాదేశ్ నుంచి మన భారతదేశంలో ప్రవేశిస్తున్న ప్రతి బంగ్లాదేశ్ యాదవులకు కూడా బుద్ధి వచ్చేటట్టుగా ఈరోజు భారతదేశంలో ప్రతి హిందూ కూడా ఈరోజు ఉద్యమించాలి, ఈరోజు తిరగబడాలి, ఈరోజు జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవాలి. అక్కడ ప్రతి ఒక్కరు కూడా బంగ్లాదేశ్లో ఇంటికి ఒక్కడు వచ్చి ఈరోజు వాళ్ళు చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు దేశ రక్షణకి మన హిందూ సనాతన ధర్మాన్ని గౌరవించడానికి ఈరోజు కూడా మన భారతదేశం నుంచి కానీ ప్రతి హిందూ ఇంటి నుంచి కూడా ఒక సైనికుడు రావాలి, దేశం కోసం ప్రాణాలైనా అర్పించి ఈరోజు దేశాన్ని అగ్రదేశంగా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈరోజు ఈ మానవహారానికి వచ్చిన ప్రతి ఒక్క హిందూ సంఘ నాయకులకి, పేపర్ వాళ్ళకి, పోలీసు వారికి మా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నుంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ హరే కృష్ణ. ఈరోజు బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ మన భారతదేశ వ్యాప్తంగా ఒక ర్యాలీని నిర్వహించుకున్నాము. దానిలో భాగంగా మన అనకాపల్లిలో ఈ యొక్క 14 రోడ్ల జంక్షన్లో మానవహారాన్ని తయారు చేశాము. ఈరోజు చూస్తున్నాం బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి మన హిందువుల పట్ల భయంకరమైనటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి. అక్కడ ఈరోజు ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా మనందరికీ తెలుసు, బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కోనపాపపేట KSEZ-లో ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలను సముద్ర గర్భంలోకి విడిచిపెట్టొద్దు అంటూ తక్షణమే ఫార్మా కంపెనీల నుండి వ్యర్థాలతో సముద్రంలోకి వెళుతున్న పైప్ లైన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆందోళనకు దిగారు. కాకినాడ నుండి అద్దరిపేట వల్లే బీచ్ రోడ్డుపై బోటును అడ్డంగా పెట్టి రాస్తారకు ధర్నాకు దిగారు. ఫార్మా వ్యర్థాల వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతుందని మత్స్యకారులు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోనపాపపేట గ్రామానికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆర్డీఓ మల్లిబాబు మీడియాతో మాట్లాడారు. ఫస్ట్ SEZ నాన్ పొల్యూషన్ కంపెనీస్కి ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో ఈ SEZని మార్చి పొల్యూషన్ కంపెనీలు వచ్చేలాగా చేశారు. దీనివలన తీర ప్రాంత మత్స్యకారులు అందరూ నష్టపోతున్నారు. ముఖ్యంగా పక్కనే ఉన్న కోనపాపపేట కూడా. వీళ్ళు అక్కడ తుని నియోజకవర్గంలో చోడుపిల్లిపేట, సుబ్బంపేట, ఉబ్బంపేట, ఏదట్లే పెనుమాలపురం, ఈ గ్రామాల్లో ప్రతి రేషన్ కార్డుకి డబ్బులు ఇచ్చారు, మిగిలిన చోట ఇవ్వలేదన్నది ఒక ఆరోపణ. యాజమాన్యం కూడా ఇచ్చేటప్పుడు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పితే వేరే లెక్క కాదు. అలాగే రెండవది, వాళ్ళు తరపున ఈ గ్రామంలోనే 6 కోట్లు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణ ఈ గ్రామం తరపున. ఈ 2 విషయాల మీద నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గొడవలు అవుతుంటే కాకినాడ DSP AC వేసుకుని సుమోలో కూర్చున్నాడు. ఆయన ఇక్కడికి రమ్మంటే రాలేదు. అంటే దేనికి వచ్చారు ఆ DSP గారు? రావాల్సిన పని ఏంటి DSP ఇక్కడికి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి.
ఇక్కడ ఈ గొడవల్లో ఏదైనా అవుతే ఎవరు బాధ్యులు? ఎస్పీ గారు ఫోన్ చేసి పంపించారు, వచ్చిన వ్యక్తి వేసి కూర్చున్నాడు సుమోలో. అది కాకినాడ డిఎస్పీ లా అండ్ ఆర్డర్. సరే, ఇక్కడ అందరూ సముదాయించి మొత్తం అందరూ కూడా కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించారు, ఎస్పీ గారు డిఎస్పీని పంపించారు. డిఎస్పీ గారు ఎండలో ఉండలేక ఏసీ వేసుకుని సుమోలో ఉన్నారు. మిగిలిన మొత్తానికి ఈ ఘర్షణ నుంచి మేము బయటకు వచ్చి వారికి ఇచ్చిన మాట ఏంటంటే, కలెక్టర్ గారు 20వ తారీఖు నాడు కంపెనీ యాజమాన్యంతో కూర్చోబెట్టి వీరికి ఏ విధంగా చేయాలి, న్యాయం చేయాలన్న ఆలోచనతో కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించడం, నాతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు కొంతమందిని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తున్నాను. ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే 5 కోట్లు 6 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణ ఉందో, ఆరోపణ మీద ఎంక్వైరీకి చేయించడానికి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తున్నాం. ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ఎస్పీ గారు పంపించిన డిఎస్పీ ఏసీ వేసుకుని సుమోలో కూర్చున్నాడు, కింద దిగట్లేదు. మేము కౌరంపించాం, సిఐలు చెప్పాడు, ఎస్ఐలు చెప్పాడు, వారు దిగలేదు. తప్పేం లేదు, వారి డ్యూటీ అది, వారు ఆ విధంగా పనిచేస్తున్నారు. ఎస్పీ గారు డిఎస్పీని పంపించారు, కలెక్టర్ గారు ఆర్డీఓని పంపించారు. ఆర్డీఓ ఇక్కడ ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పిన మెసేజ్ చెప్పారు. ఆ డిఎస్పీ ఎస్పీ గారు పంపించిన డిఎస్పీ ఆ మెసేజ్ ఇక్కడ ఎవరికి చెప్పలేదు. నేను కూడా 10 నిమిషాలు వెయిట్ చేశాను ఇక్కడ గొడవలు ఉంటే. ఆయన సుమోల నుంచి తిరగలేదు. ధన్యవాదాలు ఆయనకి, కోనపేప తరపున. అంటే ఏ గొడవలైనా ఏదైనా ఆయనకి అనవసరం లేదు, లా అండ్ ఆర్డర్ ఓకే. అంచేత ఏంటంటే 2 ఇష్యూలు, ఒకటి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఎస్పీ గారు పని లేదు, డిఎస్పీ ఇక్కడ ఉంటే. డిఎస్పీ బిజీగా ఉన్నారు, ఏసీలో ఉన్నారు, ఎండలోకి రావట్లేదు కాబట్టి సుమోలో దిగట్లేదు ఆయన. ఎస్పీ గారి దగ్గర వీరిని తీసుకెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ డబ్బులు వ్యవహారం తేలుస్తాం. ఆ 6 కోట్ల ఆరోపణది. తర్వాత రెండవది కలెక్టర్ గారు ఆర్డీఓని పంపించారు. ఆర్డీఓ గారు 20వ తారీఖు నాడు కలెక్టర్ గారు మాట్లాడారు. ఆ మీటింగ్లో వీళ్ళకి న్యాయం జరగాలి, జరగకపోతే వీళ్ళ తరపున నేనే ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి, ఒక పార్టీయే కాదు. ఇక్కడ సమస్య మత్స్యకారుల పొట్ట సమస్య, వేరే సమస్య కాదు ఇది. అది ఒకసారి ఆ కంపెనీ యాజమాన్యం కూడా ఆలోచించుకుని దాని ప్రకారం 20వ తారీఖు వచ్చినప్పుడు వస్తే బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కోనపాపంపేట మత్స్యకార గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారనేసి మా దృష్టికి వచ్చిన వెంటనే కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారితో గతంలో జరిగింది తెలుసుకున్నారు. అదేవిధంగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. అయితే కంపెనీ ప్రతినిధులు ప్రస్తుతం అందుబాటులో లేరు కాబట్టి వారు 20వ తారీఖున కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారం 20వ తారీఖున వస్తూ ఉన్నారు. 20వ తారీఖున ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ మత్స్యకార నాయకులతోటి కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం పెట్టి అక్కడ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇమ్మన్నారు. ఆ హామీ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ గౌరవనీయులు వర్మ గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా వారు నచ్చచెప్పారు. చాలా ఆవేశంగా ఆందోళనగా ఉన్నా సరే వారి సహకారంతో ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు ఈ డిమాండ్ని. 20వ తారీఖున ఈ మత్స్యకార సమస్యలన్నింటినీ కూడా అరవిందో ఫార్మాతో ఉన్నటువంటి కంపెనీ సమస్యలన్నింటినీ కూడా 20వ తారీఖున కలెక్టర్ గారి కార్యాలయంలో చర్చించడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపటి నుండి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారి కె సాయి ప్రత్యూష కోరారు. గురువారం శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ భూమి సమస్యలు లేని డివిజన్గా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దామన్నారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో 13 మండలాల పరిధిలో ఉన్న ప్రజలు అంతా రెవెన్యూకు సంబంధించి సమస్యలు ఉంటే సభలకు వచ్చి వారి వినతులు అందచేయాలన్నారు. రెవెన్యూ సదస్సులకు సంబంధించి ముందస్తుగా గ్రామాల్లో దండోరా వేయించామని, ప్రజలు ఆయా గ్రామాల్లో జరిగే తేదీలు ముందుగా తెలుసుకుని రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసే సదస్సులకు హాజరు కావాలని ఆమె కోరారు. ఈ నెల 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ఈ గ్రామ సభలు జరుగుతున్నాయని అన్నారు. శ్రీకాకుళం డివిజన్లో 13 మండలాలు ఉన్నాయండి. సో 6వ తేదీ నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మేము తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రిపరేటరీ యాక్టివిటీస్. దీనికి సంబంధించి ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో. పలానా విలేజ్లో ఏ రోజు ఏ రెవెన్యూ సదస్సు జరుగుతుంది, ఆ రెవెన్యూ సదస్సుల్లో ఎలాంటి ఇష్యూస్ డీల్ చేస్తాం, లైక్ ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఆర్ఓఆర్ రిలేటెడ్ ఇష్యూస్, ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్, ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్. సో ఇలాంటివి ఏవైనా మీకు సర్వే నెంబర్ ఏమైనా మార్చాలి, రీసర్వే ఇష్యూస్ ఏమైనా, ఒకవేళ మీ విలేజ్లో రీసర్వే గ్రీవెన్స్కి సంబంధించి సదస్సు ఏమైనా జరగకపోతే వీటిలో వచ్చి మీరు మీ రిప్రజెంటేషన్ని పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మేమైతే మా ఆఫీస్ స్టాఫ్కి కానీ చెప్పడం, ఫస్ట్ దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి త్రూ పాంప్లెట్స్ కానీ, ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్లో లైక్ గ్రామ పంచాయత్ లెవెల్లో, ఇంకా తహసీల్దార్ ఆఫీసెస్లో, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇలానని పాంప్లెట్స్ ప్లస్ పోస్టర్స్ దీని రిలేటెడ్ పెట్టి
విలేజర్స్కి ఫస్ట్ అవగాహన కల్పించాలి. అండ్ నెక్స్ట్ వచ్చి త్రూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా అవేర్నెస్ కల్పించాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా రెవెన్యూ సదస్సుల్లో పార్టిసిపేట్ చేయించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తే విలేజర్స్ కానీ ఇంకా సిటిజన్స్ కానీ ఇంకా ముందుకు వచ్చి వాళ్ళ ఇష్యూస్ని చెప్పడానికి చాలా వీలుగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ అవుట్ చేయడానికి అండ్ విలేజర్స్కి అవగాహన కల్పించడం కోసం ముందు నుంచే మా రెవెన్యూ స్టాఫ్కి చెప్పడం ఏంటంటే ఎస్ఎల్ఆర్ కానీ ఎఫ్ఎంబి రికార్డ్స్ కానీ ఆల్రెడీ సిఎంఓ గ్రీవెన్సెస్లో పీజీఆర్ఎస్లో వచ్చిన గ్రీవెన్సెస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళమని చెప్తున్నాం. సో ఇన్ కేస్ ఆ కన్సర్న్ సిటిజన్ మళ్ళీ అదే గ్రీవెన్స్తో వచ్చినా లేకపోతే ఇంకేదైనా సమస్య ఉంది. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోరికాన రవికుమార్ ఆయన సతీమణి భవానీతో పాటు ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం వద్దకు చేరుకోగా వేలాదిగా జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దారి పొడవున జనసేన అభిమానులు వీర మహిళలు పూలమాలలు వేసి హారతులు పట్టి నుదుటున తిలకాలు దిద్దారు. గజమాల వేసి జిల్లాలోకి స్వాగతం పలుకుతూ జయహో జనసేన జై జయహో జనహోన రవికుమార్ అంటూ నినాదాలు హోరెత్తించారు. వేలాది మంది బైక్ ర్యాలీతో వెంటరాగా రవికుమార్ సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేలు గొండు శంకర్, నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ, మార్క్ఫెడ్ డైరెక్టర్ ఆనపు రామకృష్ణం నాయుడు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానిలో భాగంగా ఈరోజు మరి రవికుమార్ గారికి ఒక మంచి సుడా చైర్మన్ గా, ఎందుకంటే సుడా అంటే మరి మా శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు అంటారు ఇది మాది అని. అయ్యా మీ ఒక్కరిది కాదు, ఈ గ్రాంట్ మొత్తం జిల్లా మొత్తం రావాలి, మీరు మీ ఒక్కరిని చూసుకుంటే కాదు జిల్లా మొత్తం చూసుకోవాలంటారు. ఇందాక మా టౌన్ అన్నారు, ఈ ఒక టౌన్ చూసుకుంటే ఎలాగవద్దు జిల్లా మొత్తం చూడాలి సరదాగా అంటున్నాడు. మరి బాగు చేయవలసిన అవసరాన్ని ఇవాళ కేంద్ర మంత్రిగా రామున్నాడు, అలాగే జిల్లా మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నాడు, ఇలాగ వివిధ శాఖల్లో చాలా మంది ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు అందులో ఉన్నారు. దానిలో సుడా చైర్మన్ మీరు తోడైతే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. నేను అందుకే మనం ఒక యువకుడైనటువంటి మరి రవికుమార్ గారికి ఈరోజు సుడా చైర్మన్ ఇచ్చి మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అంది శ్రీకాకుళం జిల్లాకి న్యాయం చేసింది. తప్పకుండా మరి రవికుమార్ గారు కూడా నేను సూచన చేస్తున్నాను. జిల్లాలో ఎక్కడ ఏ విధంగా మీ ఫండ్స్ తో ఏ విధంగా డెవలప్ చేయాలో, ఏ విధంగా మీరు చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందో చూసుకొని మీ అధికారులతో మాట్లాడి జిల్లాని అభివృద్ధి దిశగా పయనింపు చేయాలని మనస్ఫూర్తిగా మీకు కోరుతున్నాను. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి గుండె చప్పుడు శ్వాస ధ్యాస అయిన జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా నమస్కారములు, బీజేపీ కార్యకర్తలకి నా నమస్కారములు. నాపై నమ్మకం ఉంచి ఈ ప్రతిష్టాత్మకమైన శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలను ఈ పదవి బాధ్యతలు నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయి శక్తిలా ప్రయత్నిస్తానని నేను ఈ సభాముఖంగా మాట ఇస్తున్నాను. నా బాధ్యతల నిర్వహణకు ఆదర్శం, దశ, దిశ అంతా పవన్ కళ్యాణ్ గారి వర్కింగ్ స్టైలే. అదే స్టైల్లో పనిచేసుకుందాం. రహిత అత్యంత పారదర్శకంగా ఆదర్శమైన సంస్థగా తీర్చిదిద్దడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఈ అభిప్రాయాన్ని మార్చి అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే క్రమంలో మీ అందరి సహకారంతో మన గౌరవ శాసనసభ్యులు, మన గౌరవ మంత్రివర్యులు, మన కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అందరి సహకారంతో
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనకు ఉన్న అవకాశాలను, వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకొని రాబోయే తరాలకి అవసరమైన రీతిలో దాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ, మీ సూచనలు సలహాలను గౌరవిస్తూ మనం అందరం కలిసి ముందుకు వెళ్దామని అందరినీ నేను కోరుకుంటున్నాను. సార్ గారికి, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. మరి పనసనందివాడ ఒక గ్రామం నుంచి ఈరోజు సూడా చైర్మన్ గా మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి ఈరోజు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన యొక్క అభిమానంతో ఈరోజు మరి సుడా చైర్మన్ గా కోరికాన రవి గారిని ఈరోజు మరి శ్రీకాకుళం జరిగింది. మరి ఆయన పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈ శ్రీకాకుళం జిల్లాని మరి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత రవి గారి పైన మరి పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతని పెట్టారనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో రాష్ట్రం గ్రామం చూసినా రహదారులు కానీ, త్రాగునీటి సౌకర్యం కానీ, అన్ని మౌలిక సదుపాయాల్ని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాలని, పట్టణాలన్నింటినీ కూడా ఈరోజు నిధులు వెచ్చించి సమానంగా ఈరోజు అభివృద్ధి బాటలో ఈ ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. అభివృద్ధి లేనటువంటి గ్రామాలు, సంక్షేమం పూర్తి స్థాయిలో అందినటువంటి గ్రామాల్ని, పల్లెల్ని మనం చూసాం. ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఈరోజు అన్ని వైపులా సమానంగా అభివృద్ధి బాటలో నడుస్తుందంటే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. ఉదాహరణకు మా నియోజకవర్గం తీసుకుంటే గతంలో 2014-19 కాలంలో నాన్ అమృత స్కీమ్ లో మరి కేంద్రం నుంచి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి రెండు కలిపి సుమారుగా 57 కోట్ల రూపాయలతో నాన్ అమృత స్కీమ్ కింద మరి మంచినీటి సదుపాయానికి సంబంధించి నిధులు కేటాయించారు. శ్రీ కొరికాన రవికుమార్ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన సందర్భంలో ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఏదైతే ఎలక్షన్కు ముందు చెప్పడం జరిగిందో అదే ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. అయితే శ్రీకాకుళం సుడా అనేది మన శ్రీకాకుళం జిల్లాకి అత్యంత ఇంపార్టెంట్ కలిగినటువంటి సంస్థ. ఒకప్పుడు ఉడా నుండి వచ్చింది, ఇప్పుడు అది విఎంఆర్డిఏగా అయ్యింది. సుడా
చాలా ఇబ్బందులు ఇంకా ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మన రేవంత్ నాయకత్వంలో తప్పకుండా సోడా మళ్ళీ అభివృద్ధి చెంది అత్యధిక నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుందని పూర్తి ఆశాభావం నాకుంది. దానికి తగ్గట్టుగా మా సహాయ సహకారాలు ఒక ఎమ్మెల్యేగా, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కానీ, అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు ఎంపీగా శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తరపున కానీ, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి తరపున కానీ పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ, మీరు కూడా సుడా తరపున పలాసల ఎలాగైతే లేఅవుట్లు వేశారో అలాగే ఈ ఏరియాల్లో కూడా ఎక్కువగా లేఅవుట్లు వేసి సుడాకి అధిక శాతం నిధులు సమకూర్చి మన శ్రీకాకుళం అలాగే ఏదైతే జిల్లాలో ఉన్న అర్బన్ ఆమదాల వలస కానీ, పలాస కానీ, అలాగే పాలకొండ కూడా ఇందులో ఉంది. అంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీకు అందరికీ, మీ కమిటీ సభ్యులకి, అలాగే జనసేన పార్టీ వారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పరమహంస పరివాజ్రుకులు త్రిదండి శ్రీ రామానుజాచార్య స్వామికి బుధవారం అనకాపల్లిలో ఘనంగా స్వాగతం లభించింది. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థాన ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్ఠా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దేవాలయం వెనుక ప్రాంగణంలో వికాస తరంగిణి అనకాపల్లి శాఖ శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థాన సమన్వయంతో జిఆర్ స్వామి సహకారంతో సామూహిక దంపతులచే శ్రీరామ పాదుక పటాభిషేక ఘనంగా జరిగింది. ముందుగా అనకాపల్లి పట్టణానికి వచ్చిన స్వామివారికి ఆలయం కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శారదా నది బ్రిడ్జి నుండి స్వామివారు శోభయాత్ర మెయిన్ రోడ్డు గుండా ఆలయానికి చేరుకుంది. శ్రీ వాసవి మాతకు స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ప్రతిష్టా శత జయంతి ఉత్సవాలు చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంథి శేషుకుమార్, ఆలయ అధ్యక్షులు బీళ్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొర్పోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అంతేకాదు నేపాల్ దేశంలో సీతమ్మ వారి పుట్టిన ఊరు మన ఆలయాల్లో సాలగ్రామాలు ఉంటాయి చూసారా, ఇవి దొరికే చోట ఎక్కడో తెలిసిన అక్కడ కూడా అక్కడ స్తంభం వాళ్ళకి తెలియక ఏంటో దాన్ని తీసేస్తే అది తెలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో చెప్పి 1970 దాకా అంటే 10 ఏళ్ళు మొదటి రోజున వెలిగించిన అగ్ని ఆరకుండా చివరి దాకా ఉండేటట్టుగా చేశారు. ఒక్కొక్క చోట 27 రోజులు రామాయణం పారాయణం చేయాలి. రామాయణంలో శ్లోకాలతోటి హవనం జరగాలి. ప్రతి ఇటుక మీద శ్రీరామ రాయాలి, 1 రూపాయి ఇవ్వాలి. ఒక్కొక్క స్తంభానికి సుమారు 10,000 ఇటుకలు పడతాయి. ఎవరైనా ఒకళ్ళు వచ్చి నేను 10,000 ఇచ్చేస్తామంటే పుచ్చుకోకూడదు. అలా పుచ్చుకుంటే ఏమవుతుంది, అది వాళ్ళ స్తంభం అవుతుంది. కానీ దాంట్లో ఎంతమంది భక్తి కలవాలి, 10,000 మంది భక్తి కలవాలి. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుక మీదే శ్రీ రామ రాయాలి, 1 రూపాయి పెట్టాలి. అలాంటి దాంట్లో దానికి మధ్యలో ఖాళీ తెలిసిన ఎందుకని
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు భారీ సంఖ్యలో వచ్చేశారు. అంతమంది వస్తారని అసలు పోలీసులు కూడా అంచనా వేయలేదు. ఎందుకంటే టికెట్లు తీసుకున్న వారే వస్తారని పోలీసులు అనుకున్నారు. కానీ టికెట్లు లేని వారు కూడా గుంపులుగా వచ్చేయడంతో అంతా అల్లకల్లోలమైపోయింది. ఇంతలో శ్రీకాకుళం నగరం సన్మాక్స్ థియేటర్లో ఒక్కసారిగా తోపులాట జరగడంతో బన్నీ అభిమాని కింద పడిపోయాడు. అతనిపై నుండి థియేటర్లోకి వెళ్లేందుకు చూస్తున్నాం కొంతమంది అతన్ని తొక్కేయడంతో కాలు విరిగిపోయింది. అక్కడి వారంతా 108 వాహనానికి కాల్ చేసి ఆసుపత్రికి పంపించారు. పోలీసులు నా సెల్ కూడా ఎవరు కొట్టారా? పోలీసులేనా? పోలీసులు కొట్టి బయట ఎవడాడా పోలీసులు దౌర్జన్యం రచించాలి. నువ్వు రాసుకో, నాకు కూడా తీసుకెళ్లారు. ఏకలు ఏ మొట్ట లేదు. కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మలేషియా ప్రధానమంత్రి మహతీర్ మహమ్మద్ తాన్యుడు కొంటున్నారని చంద్రబాబు చెప్పారు. ఆ ముసుగులో కేవీ రావుకు కూడా కాకినాడ పోర్టు కట్టపెట్టారు. కేవీ రావుని దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోపెట్టారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలి. చంద్రబాబు జేబు సంస్థ సిఐడి ద్వారా కాకుండా సిఐడి ద్వారా దర్యాప్తు జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. This case is a manipulated case. And Chandrababu Naidu, who was arrested and who was in jail for 55 days, is resorting to vengeance politics in Andhra Pradesh, and he wants to take vengeance against Jagan Mohan Reddy Garu and his followers like me, and also other party leaders. This is the objective. Now, the legal recourse, what I have now is next week itself, I'll be filing a defamation case and also a criminal case against Chandrababu Naidu and also Mr. K.V. Rao in Delhi for issuing lookout notice to me without even examining me on oath. Secondly, being a member of parliament, I really don't understand how CID department under the leadership of Chandrababu Naidu can take a decision that I'll flee from the country. Is it possible? And thirdly, I have 21 cases that have been foisted by earlier Congress government, both ED and CBI. And I am on bail. And wherever I want to go, whether it is a country, any foreign country, I'll have to take the permission of CBI court and then only I can go abroad. When such a restriction is there, how Chandrababu Naidu can take a decision to issue this lookout notice against me? Therefore, he is liable for prosecution and defamation, and for against K.V. Rao, I'll be filing a defamation case for filing the false complaint. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో అద్భుత అంశాన్ని ఆవిష్కరించిన శ్రీహరికోటలో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తల బృందం. నింగిలోకి దూసుకువెళ్లిన యూరప్కు చెందిన PSLV C-59 నూతన రాకెట్. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రేణులు పిలుపునిచ్చిన జగన్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోర దౌర్జన్యకాండకు నిరసనగా హిందూ రక్షణ వేదిక అద్భుత నిరసన ర్యాలీ. అనకాపల్లి సూర్యనారాయణమూర్తి దేవస్థానం నుంచి నెహ్రూ చౌక్ వరకు భారీ ర్యాలీలో పాల్గొన్న స్థానికులు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలి. అధికారులకు పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్లు అధికారులతో సమావేశమైన మనోహర్. ఇవి
బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.